మీరు చూస్తున్నారు ఆర్బిఎన్ మీడియా. నేను మీ కిరణ్. గోపాలపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అయిన మద్దిపాటి వెంకటరాజు గారు తన ప్రచార కార్యక్రమాల్లో, ర్యాలీలో తనకున్న అనుభవాలని మనతో పంచుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ సమయంలో ఈ ఎఫ్బి లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఈ గోపాలపురం నియోజకవర్గ పరిస్థితుల గురించి ఇక్కడ ప్రజలకు తెలియాలి. ఎలాంటి పరిస్థితుల్లో పాలన జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనకు అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ లైవ్ ఈ సమయంలో పెట్టడం జరిగింది. ఇక్కడ గోపాలపురం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ప్రచార కార్యక్రమంలో ర్యాలీలుగా మేము పర్మిషన్ తీసుకుని ఎన్నికల సంఘం యొక్క నియమావళి ప్రకారం మేము పర్మిషన్ తీసుకుని ర్యాలీలకు వెళ్తున్న సందర్భంలో ఎక్కడికక్కడే వైసీపీ వాళ్ళు ఒక 5 మంది 10 మంది బయటకు వచ్చి రెచ్చగొట్టే ధోరణి, అక్కడ హింసను ప్రేరేపించే ధోరణి, అక్కడ ఎదుటి వాళ్ళని దాడుల మీద చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఎన్నికల సందర్భంలో ఎవరి ప్రచారం వాళ్ళు చేస్తాము. ప్రజల ఆశీస్సులు, ప్రజలు ఎవరు నమ్మితే వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. ఇది ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యయుతంగా మన యొక్క వాణి, మన యొక్క గళం వినిపించాలి. మన గళం ప్రజలు దగ్గరికి వెళ్ళాలి. అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. ఎలాంటి పాలన రావాలి, ఎలాంటి ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి, ఎలాంటి ఎంపీలు ఎన్నుకోవాలి, ఎలాంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉండాలి అనేది ప్రజల యొక్క అంతిమ నిర్ణయం. అంతేకాని మేము పదే కొన్ని సంఘటనలు మీకు ఉదాహరిస్తాం. మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధేశ్వరి గారు, వారు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి, వారు మేము పుల్లలపాడు ముసుళ్లగుంట ఎన్నికల ర్యాలీ ప్రచారంగా వెళుతున్నప్పుడు అక్కడ దాదాపు ర్యాలీలో 2000 మంది ఉన్నారు. అక్కడ 2000 మంది ఉన్న ర్యాలీలో ఒక 5 జెండాలు పట్టుకొచ్చి, వైసీపీ జెండాలు, అక్కడ ఈ గుంపుని రెచ్చగొట్టేలాగా జెండాలు ఎగరేసి స్లోగన్స్ ఇవ్వడం, ఇది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? మరి అక్కడ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు కాబట్టి సంయమనం పాటించారు. అక్కడ జనబలం చూడలేదు, జనసంఖ్య చూడలేదు. నిశ్శబ్దంగానే వెళ్లిపోయాం, ర్యాలీ పూర్తి చేసుకున్నాం. మళ్ళీ దోపచర్ల పంచాయతీ సంబంధించి కొత్తగూడెంలో ర్యాలీ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నా, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఉన్నా, అక్కడ విధిగా మేము దిగి పూలదండతో వాళ్ళని సన్మానించుకుని ఘన నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాన్ని స్మరించుకుంటూ ఆ ఆశయ సాధన కోసం రాజకీయాల్లో మేము ఏం చేయాలనుకుంటాం అనేది అక్కడ సందర్భోచితంగా మాట్లాడడం అనేది సబబు, అది పరిపాటి. అలాంటి సందర్భంలో కొత్తగూడెంలో అంబేద్కర్ గారి విగ్రహానికి అడ్డుగా వైసీపీ జెండా పెట్టడం, ఆ రోజు కూడా దాదాపు 500-600 మంది కార్యకర్తలు ర్యాలీలో ఉన్నాం. అదేవిధంగా అక్కడ వాళ్ళు 4-5 మించి లేరు. ఈ జనమంతా మేము పోగుబెట్టిన జనం కాదండి. స్వచ్ఛందంగా మేము అక్కడ ప్రచారానికి వెళుతున్న సందర్భం తెలుసుకొని ఊరిలో ప్రజలు మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తున్న సందర్భం, అదేది మేము కావాలని జనాన్ని పోగొట్టి తీసుకొచ్చిన సందర్భం ఎక్కడ జరగదు. అలాంటి సందర్భంలో ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళు ర్యాలీగా మేము వెళ్ళినప్పుడు, ఆ ఊరు వెళుతున్నామన్నప్పుడు వస్తున్న జనం అది. కానీ ఇలాంటి సందర్భాల్లో ఏదైతే పోలీసు వారు వాళ్ళు ఈ శాంతి భద్రతల పరిరక్షణ చూడాలి. ఈ రోజు కార్యక్రమం అయితే నా సొంత గ్రామైన ప్రకాశరావుపాలెం కానీ, నల్లజర్ల కానీ మేము షెడ్యూల్లో పెట్టుకున్నప్పుడు మాకు రాత్రి 1 గంట వరకు మమ్మల్ని వేచి చేయించి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా పరిమితంగా కొన్ని గ్రామాలకు మాత్రం ఇచ్చారు. అయినప్పటికీ మేము చట్టాన్ని గౌరవించి, ఎన్నిక నియమావళిని గౌరవించి మేము పరిమితంగా మాకు ఇచ్చిన కొన్ని గ్రామాల ప్రచారానికి వెళ్ళాం. మరి మీరు శాంతి భద్రతల అంశం తలెత్తుద్దని చెప్పి మీరు పర్మిషన్ కొన్ని ఊర్లకు పరిమితం చేశారు మమ్మల్ని. మరి మేము తిరిగే ఊర్లోకైనా మీరు అక్కడ పోలీసు వారు ఎలాంటి అసంఘటిత కార్యకలాపాలు జరగకుండా, ఎలాంటి ఇష్యూ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే కదా. ఈరోజు చోడవరంలో మేము వెళుతున్నప్పుడు మాకు పర్మిషన్ ఇచ్చారు. చోడవరం మేము ర్యాలీ చేసుకుని మాకు ప్రచారం చేసుకుంటూ వెళుతున్నాం. ఆ సందర్భంలో వైసీపీ వాళ్ళకి ఏంటంటే పని, మీరు 10 మంది జెండాలు పట్టుకొచ్చి జెండాలు ఊపి అంటే ఏంటి ఉద్దేశం? మా ప్రచారాన్ని అడ్డుకోవడమా?
అంటే ప్రజలు వచ్చే మద్దతును మీరు చూడలేకపోతున్నారు. మీకు ప్రచారానికి కానీ మీరు చేసే ఏదైతే వెళ్లే ఊర్లలోకి మీకు స్పందన కానీ దాదాపు శూన్యం. ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. పోలీసు వారైనా కనీసం వారిని కంట్రోల్ చేయడము లేదు, వాళ్ళని అదుపులో తీసుకోవాలి. ఎందుకంటే ఎన్నికల నిబంధనల ప్రకారం అలా గుమికూడి రెచ్చగొట్టే సందర్భంలో పోలీసులే దాన్ని కంట్రోల్లో తీసుకుని అలాంటి ఇష్యూని సుమోటోగా తీసుకుని స్పందించాలి. నాకు పోలీసుల ప్రవర్తన కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎస్పీ గారు మీకు కానీ, అలాగే అడిషనల్ ఎస్పీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ, సిఐ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ, మీరందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో తెలుస్తున్నా మీరు ఎందుకు వాళ్ళని అదుపులోకి తీసుకోవట్లేదు? మీరే ప్రోత్సహిస్తున్నారా? అంటే మాకు అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇంకా వారి యొక్క ఆదేశాల అనుసారం పనిచేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఎన్నికల కోడ్ వచ్చేసాక మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటారు. ఎవరికి నిబంధనలు అందరికీ హోమ్ మినిస్టర్ గారైనా ఒకటే, మద్దిపాటి వెంకటరాజు అయినా ఒకటే, ఇద్దరు అభ్యర్థులే, ఇద్దరికి ఒకటే నియమావళి ఉంటుంది. మీరెందుకు అలా రెచ్చగొట్టే వాళ్ళని, అలాగే ఇబ్బందులు పెట్టేవాళ్ళని మీరు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? మరియు ఈ రోజు నల్లజర్లలో బాపిరాజు గారి స్వగృహం దగ్గర మీరు ఎన్నికల సమయం అంటే ప్రచార సమయం అయిపోయిన తర్వాత మీరు ప్రచార సందర్భంలో ర్యాలీగా వెళతారు, అది సర్వసాధారణం. కావాలని అయిపోయిన తర్వాత మళ్ళీ బాపిరాజు గారి ఇంటికి వచ్చి బైకులు వేసుకొచ్చి గుంపులుగా వచ్చి అక్కడ గొడవ చేయడమే కాకుండా ఏం చేశారు? మా నాయకుల యొక్క ఒకరు తల పగలగొట్టారు. అంటే మరి మీరు ఇలాంటి సందర్భంలో మేం జరుగుతున్న చోటేమో మీరు వచ్చి మాకు వైసీపీ జెండాలో 10 మంది 5 మంది వచ్చి జెండాలు ఊపి మమ్మల్ని రెచ్చగొడతారు, మేము సంయమనం పాటిస్తాం. మీరు ర్యాలీ చేసే చోట వచ్చి మా మీద దాడులు చేసి మా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పోలీసు వారికి మేము ఏమి అనిపించామంటే ఆయన తల పగలగొట్టిన తర్వాత ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేసి పోలీసుల్ని మీరు ఇమీడియట్ గా ఒక యాక్షన్ తీసుకోండి, ఎవరెవరైతే నిందితులు ఉన్నారో మీరు అదుపులో తీసుకోండి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా ప్రచారం 4 రోజులు ఉంది. ఈ 4 రోజులు ప్రచారం సజావుగా జరగాలి అంటే మీరు ఫర్మ్ గా ఉంటేనే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నియమావళి ప్రకారం కఠినంగా ఉంటేనే మిగతా 4 రోజులు ప్రశాంతంగా జరుగుద్ది. మీరు చేతులు ఎత్తేస్తే, మా వల్ల కాదంటే ఇక్కడ అస్తవ్యస్తం అవుద్ది. బలవంతుడిదే రాజ్యం అవుద్ది. ఎవరికి జనబలం ఉంటే వాళ్ళదే రాజ్యం అవుద్ది. అది కాదు కదా, ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి కదా, ఇదే కదా మేము కోరుకునేది. కాబట్టి పోలీసు వారి యొక్క స్పందన అయితే నాకు ఈ విషయంలో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, చాలా బాధేస్తుంది. మీరు ఇంకా హోమ్ మినిస్టర్ గారు పరిధిలో ఉండరు. దయచేసి ఎక్కడైనా ఒక సంఘ విద్రోహ శక్తులు చొరబడుతున్నా, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా మీరు వాటిని అదుపు చేయాల్సిన బాధ్యత మీద ఉంది. గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి నేను ఒక విన్నపం అండి.